సత్యభామ యుతం ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధే, అటువంటి పేరు సత్యభామ. అండ్ ఉమెన్ ఎంపవర్నెస్కి పేరు కూడా సత్యభామ. ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండొచ్చు అష్టభార్యలని, కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ. సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో, ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ. ఇవాళ నిజంగా చెప్పాలంటే మగాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళ కంటే కూడా. ఇవాళ ఆడవాళ్ళు కరువు అయ్యారు మనకి పెళ్ళిళ్ళకి. అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి. అంటే ఇక్కడ తప్పు పట్టడం కాదు, ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడో, అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతం అవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాళ్ళు కూడా ఇవాళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఒక ధైర్యం, అలాగే వాళ్ళకి ఒక హక్కు, అది హక్కుగా మారడం. దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో. సరే మరి ఇవాళ సత్యభామ అని పేరు పెట్టి మరి మేము చేసాం అనిల్ రావుపూడి గారు, నేను మన భగవంత్ కేసరి, నేలకొండ భగవంత్ కేసరి, దాంట్లో గుర్తొస్తుంది శ్రీలీల క్యారెక్టర్. బనావ్ బేటీకో షేర్ అంది అన్నా నేను దాంట్లో. ఈవిడేమో బనావ్ కాచికో షేర్ అని మొత్తం సినిమాలో చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు, యాటిట్యూడు అద్భుతం. అంటే ఆర్టిస్ట్కి ఒక కోలమానం లేదు, ఇదే పాత్రలు చేయాలి నేను. ఇప్పుడు నవీన్ చంద్ ఉన్నాడు, ఎంతోమంది ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ చేశారనేది మేజరు, తర్వాత గూఢచారి, అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు. కార్తికేయ 2 చేశారు, ఇంకోటి ఏంటి ధమాకా 2, ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి. అంటే ఒక పంపిణీదారుల యొక్క ఇబ్బందులు, కష్టాలు, అలాగే ఒక నిర్మాతగా, అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఆయన ఒక డైరెక్టర్గా కూడా 2 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు. సో అలా అన్నీ కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరమ్ ఆర్ట్స్ ఈ సత్యభామ అనే సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను